హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి, పార్ట్ 48. ఇది ఈరోజుతో ముగింపు కథ. ఇక వీడియోలోకి వెళ్తే, అతని ఆలోచనల్లో అభ్యుదయవాదం, అతని మాటల్లో చేతలలో కనిపించే కార్యదీక్ష, అతని భావాలలో నవీనత ఎన్ని ఉన్నా ఈ తరం యువతకి ప్రతినిధిలా ఏదో చేసి చూపాలన్న ఆరాటం, విదేశాలలో మాదిరి స్వయం పోషక పద్ధతులాచరించి గానుగెద్దులా ఒకే వరవడితో తిరిగే బతుకుకి స్వస్తి చెప్పి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కైనా ఎగబాకాలనే కలలు కన్నా శంకరు భవిష్యత్తులో బాధ్యతల వలయం ఛేదించుకుని గమ్యం చేరగలిగేది లేనిది కాలం ఒక్కటే తెలుపగలదు. ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది ఇంటింటి కథ. లోయర్ మిడిల్ క్లాస్ అనబడే జాతి కథ. వసంతకి అసలు పెళ్ళవుతుందా? పెళ్ళైతే ఏ గుమస్తానో చేసుకుంటుందా, లేక ఏ ఆఫీసర్నో కానీ చేసుకోదా? ఏదో సాధించాలన్న శంకరు ఆరాటం అసలు నెరవేరుతుందా అని రకరకాలుగా. అసలు ప్రసాద్ జైలు నుంచి వచ్చాక జైలుకెళ్ళిన అతనికి ఉద్యోగం ఇచ్చే దాతలు అసలు ఉంటారా? ఉద్యోగం దొరకకపోతే అతనేం చేస్తాడు? ఉద్యోగం లేకుండా శాంతిని పెళ్ళాడుతాడా? పెళ్ళాడితే మళ్ళీ అతను మధ్యతరగతి సంసారం జంజాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బయటికి రాలేక కొట్టుకుపోవడంతో మళ్ళీ ఇంకొక కథ మొదలవుతుంది అని రకరకాలుగా వాదనలు వచ్చాయి. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఈనాడు జరుగుతున్న కథలు ఇవి. వసంతల కలల్లో బతుకుతూ నిజ జీవితంలో ఇమడలేక, కలలు నిజం కాలేక, అసలు కలలు నిజం చేసుకోగలిగే శక్తి లేక బాధపడే అమ్మాయిలు ఆంధ్రదేశంలో ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉన్నారు. ఇది మధ్యతరగతి సమస్యలు. ఇలా ప్రసాద్ల ఉద్యోగాల కోసం వేటాడి విసిగి వేస్తారి, దొరికిన ఆధారం కోసం దిగజారి ఆ అగాధంలోంచి బయట పడలేని మగ పిల్లలు చాలామంది ఈ సృష్టిలో ఉన్నారు. శంకరులా ఏదో చేసి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మన శకానికి నాంది పలుకగానే ఉడుకు రక్తంతో పాటు విచక్షణ ఉన్న టీనేజ్ పిల్లలు ఉన్నారు. అలాంటి పట్టుదల పిల్లలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మాలతిల పరిస్థితులను అర్థం చేసుకుని బతుకుతో రాజీపడే తెలివైన అమ్మాయిలు అరుదుగానే ఉంటారు. నిజంగా ఇలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కమలకి పట్టిన అదృష్టం లాంటిది అందరికీ దొరకకపోయినా అక్కడక్కడ ఇలా జరుగుతూ మనము పురోగమిస్తున్నాం, పర్వాలేదు అమ్మ పురోగమిస్తున్నాం పర్వాలేదు అనుకోగలిగే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తలో దారిన పోయే పిల్లలని తమ దారికి తేలేక, వాళ్ళ దారికి తాము పోలేక, మారుతున్న రోజులతో సమంగా మారలేక బ్రతుకు ఈడుస్తున్న, ఇటు పాత అటు కొత్త కాని దారి వెంట నడవలేక ఎటు వెళ్ళాలో తోచక చాలామంది అయోమయంలో పడే వెంకట్రావు, కాంతమ్మ లాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంట ఉన్నారు.
ఈ మధ్యతరగతి కథలన్నీ ఒకేలాగే ఉంటాయి, దాదాపు ఇంచుమించుగా. కానీ కథలే కాదు, జీవితాలు కూడా అంతే. అంచేత ముగింపు ఆశించకండి. ఇది జీవితానికి ఒక ఉదాహరణ. ఎందుచేత అంటే ఇది కథ కాదు, జీవితం కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజుతో ఈ కథ ముగింపు.